నాకు ఈ మధ్య చాలా స్పైసీ ఫుడ్ తినాలన్న క్రేవింగ్ వస్తుంది. ఈజ్ ఇట్ నార్మల్? ఇది జస్ట్ క్రేవింగేనా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? యాక్చువల్‌గా అది మోర్ దెన్ ఏ క్రేవింగ్. చాలా రీజన్స్ ఉంటాయి. సమ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు కూడా మీకు స్పైసీ ఫుడ్ తినాలన్న కోరిక ఎక్కువగా వస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కానీ, మిగతా థైరాయిడ్ లెవెల్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా రెగ్యులేషన్‌లో కరెక్ట్‌గా లేకపోయినప్పుడు కూడా మీకు స్పైసీ ఫుడ్ తినాలన్న కోరిక ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది, మనం స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు మన బ్రెయిన్‌లో క్యాప్సైసిన్ అనే ఒక ఫుడ్ కంటెంట్ మనకు రిలీజ్ అవుతుంది. అది స్పైసీ ఫుడ్‌లో, మిర్చీస్‌లో, తర్వాత మిరియాల్లో ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. దానివల్ల మనకు ఒకలాంటి ప్లెజర్ ఫీల్ వస్తుంది. అందుకే స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత మనం సాటిస్ఫాక్షన్‌గా ఫీల్ అవుతూ వస్తాము. తర్వాత అది హ్యాబిట్‌గా మారుతుంది. హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా అప్పుడప్పుడు ఎక్కువగా మనం తీసుకుంటూ ఉంటాం స్పైసీ ఫుడ్‌ని. స్ట్రెస్‌తో కూడా మనం ఎక్కువ శాతం స్పైసీ ఫుడ్‌ని అట్రాక్ట్ చేస్తాము. పూర్ స్లీప్ ఉన్నప్పుడు కూడా మనకు మిడ్‌నైట్ బిర్యానీస్ అందువల్లే ఫేమస్ అవుతున్నాయి. మెటబాలిజం కూడా స్టిమ్యులేట్ అవుతుంది అప్పుడప్పుడు. కానీ అది నార్మల్ అయితే కాదు. ఎందుకనంటే రాను రాను ఇది చేస్తూ వెళ్ళినప్పుడు మనకు డైజెషనల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. మెటబాలిజం టెంపరరీగా మాత్రమే స్టిమ్యులేట్ అవుతుంది కానీ లాంగ్ రన్‌లో ప్రాబ్లమ్ అయితుంది. అసిడిటీకి రీజన్ అవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్ అనేది స్టార్ట్ అవుతూ వెళ్తుంది. సో దట్ ఇది మంచి సిగ్నల్ అయితే కాదు. లో జింక్ లెవెల్స్, లో ఐరన్ లెవెల్స్, జనరల్ డైటరీ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా మీకు స్పైసీ ఫుడ్ అనేది క్రేవింగ్ వస్తూ ఉంటుంది. సో ఇది వచ్చి మనకు బ్రెయిన్ సిగ్నల్. హంగర్ కాదు, క్రేవింగ్స్ అంతే. సడన్గా స్పైసీ ఫుడ్ని స్టాప్ చేయడం కుదరదు. అలా చేస్తే క్రేవింగ్స్ ఇంకా డబుల్ అవుతాయి. స్పైస్ని మెల్లమెల్లగా తగ్గించండి, ఫ్లేవర్ తగ్గించొద్దు. లెమన్, జీరా, జింజర్, గార్లిక్ యూస్ చేయండి. టేస్టీగా ఉంటుంది కానీ ఇరిటేషన్ ఉండదు. ఎంప్టీ స్టమక్తో స్పైస్ని అవాయిడ్ చేయండి. అప్పుడు బాడీ ఇంకా హీట్ ఫీల్ అవుతుంది. వాటర్ ఇంటేక్ పెంచండి. డిహైడ్రేషన్ కూడా క్రేవింగ్స్ని పెంచుతుంది. క్రేవింగ్స్ వస్తే వెంటనే తినొద్దు. 10 మినిట్స్ వెయిట్ చేయండి, అది తగ్గిపోతుంది. సో ఇలాంటి కంట్రోలింగ్ టిప్స్తో పాటు మీరు మంచి డైట్ ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా స్పైసీ క్రేవింగ్స్ అనేవి దూరం. ఇలా ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా క్రేవింగ్స్ ఆగట్లేదు, వెయిట్ గెయిన్ అవుతున్నాను, ఇరిటేషన్ వస్తుంది అనిపిస్తే కనుక స్పైసీ అని నాకు కమెంట్ చేయండి. నేను మీకు గైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.